మరొకరు ప్రేమతో దిద్దుకోవాలి. ఒకరి తప్పులు మరొకరు ప్రేమతో దిద్దుకోవాలి. మనం చెప్పే విధానంలోనే ఎదుటివాడి దిద్దుబాటు ఉంటుంది. ర్యాష్గా మూర్ఖంగా మాట్లాడితే ఇంకా మూర్ఖత్వం ఆ వ్యక్తిలో పెట్టిరెగుతుంది. ఏమన్నారు దైవ సేవకులు? ఎదుటివాడి తప్పును, భర్త తప్పును భార్య, భార్య తప్పును భర్త ప్రేమతో దిద్దుబాటు చేసుకోవాలి. ఎలాగో చెప్పంటారా? యోబు భార్య వచ్చి అంటది, ఇంకా ఎందుకు దేవుని స్తుతిస్తావు, దేవుని సనిగి సావు అంటది. యోబు ఏమంటాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు అంటాడు. అసలు ఆ మాట చూడండి, ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు అన్నాడు. మిమ్మల్ని అడుగుతా, కింద కామెంట్ బాక్స్లో రాయండి, ఎంతకు యోబు తన భార్యను మూర్ఖురాలా అన్నాడా? చెప్ప. నన్ను అడిగితే అన్నాడు కానీ అనలేదు, అనలేదు కానీ అన్నాడు. ఎందుకు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు అన్నాడు కానీ నువ్వు మూర్ఖురాలి వల్ల. మనం ఏం చేస్తామో తెలుసా? నువ్వు మూర్ఖురాలివే కాబట్టి అట్లా మాట్లాడేవే అని అంటంతో సిస్టర్ ఏమంటుందో తెలుసా? అవును, నేను మూర్ఖురాలిని, ఏం చేసుకుంటావో చేసుకోపో, నీ పరువు తుస్సైపోయా. జ్ఞానం లేక దిద్దుబాటు చేయాలి, ప్రేమతో దిద్దుబాటు చేయాలి. రైట్. 5వది,